కొన్ని వర్కింగ్ మోడల్స్ చేయడం జరిగింది. మరి జీవకడిలో లైఫ్ ప్రాసెస్ సంబంధించినటువంటి వర్కింగ్ మోడల్స్ అన్ని కూడా తయారు చేశాను. మరి వాటిని ఒక్కొక్కటి కూడా చూపిస్తాను. అది ఏ విధంగా చేయాలనే దాన్ని కూడా చెప్తాను. మీరు తర్వాత మనకి ఫామ్ చేసినటువంటి గ్రూప్ లో ఒక్కొక్క వారంలో ఒక్కొక్క వర్కింగ్ మోడల్ ఎలా తయారు చేయాలనేది స్లో మూవ్మెంట్ తో చూపిస్తాను. మీరు ఇంటి దగ్గర మీరు ఈజీగా తయారు చేసుకోవచ్చు. దానిలో భాగంగా 3D మోడల్లో తయారు చేశానండి. ఇది ఓన్లీ స్పాంజ్ తో తయారు చేశానంటే స్పాంజ్. దీనిలో ఒక్కొక్క విద్యార్థికి ఇచ్చి ఏ పార్టీ ఏంటి అన్నది కూడా ఈజీగా చెప్పించవచ్చు. ముందుగా మనం బయాలజీలో మనం సక్సెస్ పొందాలంటే మొట్టమొదట మనం బొమ్మని డ్రా చేయడం, భాగాలు గుర్తించడం, అది ఒకటి చేయాలి. నెక్స్ట్ తర్వాత వర్కింగ్ మోడల్ తయారు చేయడం. వర్కింగ్ మోడల్ చూపించామనుకోండి, వారికి ప్రాసెస్ ఎలా జరుగుతుందో తెలుసుకోవాలి. మనం డ్రా చేసి పార్ట్స్ చూపించామనుకోండి, ఈ 3D దాంట్లో పార్ట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నది కూడా ఈజీగా చెప్తారు. అప్పటికే మన లెసన్ 50% పిల్లలకు అర్థమైపోతుంది. అంటే TLM అనేది పిల్లలకి సులభంగా అర్థం అవడానికే కాకుండా టీచర్ కి సింపుల్ గా టీచింగ్ చేయడానికి చాలా ఉపయోగపడుతుందండి. ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ లో నేను ఇలాంటి అనుభవం చాలా చూశాను. తర్వాత 3rd క్లాస్ పిల్లల చేత కూడా ఈ 10th క్లాస్ లెసన్ చెప్పించేస్తానండి. మీరు తీసిరండి, వాడికి మాట్లాడడం వస్తే చాలు, అంతే వాడి చేత చెప్పించేస్తాను. అంటే మనకి TLM అంత సులభంగా ఇది ఎలా తయారు చేయాలంటే చాలా సింపుల్. ఓ సింతేనా అని మీరు అనుకుంటారు అంతే. ఎగ్జాంపుల్ గమనిస్తే స్పాంజిని ఇదే మోడల్లో మనము కట్ చేసుకుంటాం. ఇలా కట్ చేస్తామండి. ఇదే విధంగా రెండు పార్ట్లు కట్ చేస్తామట. ఇలాంటివే 2 షేపులు కట్ చేస్తాం. 2 షేపులు కట్ చేసి ఒకదాని మీద ఒకటి పెట్టి సైడ్ అంటిస్తాం. చూడండి, ఇక్కడ 2 పొరలుంది. అవతల సైడ్ ఒక పొర, అవతల సైడ్ ఒక పొర. ఈ 2 పొరల్ని సైడ్ స్పాంజ్ గమ్ముగా అంటించాలి. ఈ స్పాంజ్ అంటించడానికి స్పాంజ్ గమ్ము ఉంటుంది, ఆ షాప్ లో ఉంటాయి. ఆ గమ్ తీసుకున్న సైడ్ అంటిస్తే చూడండి, నేను అంటించాను రైట్ చాలా సింపుల్ గా తయారు చేయొచ్చు. ఇది కవర్ ఎందుకు పెట్టారంటే ఇలా చేద్దాం అనుకుంటే పిల్లలు ఏం చెప్పారు, దీన్ని ఎవరైనా చూడరా అంటే దాన్ని ఎలా లాగుతూ ఉంటారు. అందువల్ల ఇంకా అది రాకపోవడా మన సైడ్ కోసం ఎలా అనుకోవడం. దీన్ని తీసుకుని వెళ్ళి మన క్లాసులో అలా తగ్గించేస్తామట. ఆ లెసన్ అయిన నెల వరకు కూడా, అదే ఆ చాప్టర్ అయ్యే వరకు కూడా మన క్లాస్ రూమ్ లో హ్యాండ్ చేయాలి. అలాగే భాగాలు గుర్తించి వేసినటువంటి చార్ట్ మనం చూపించాం బోర్డు మీద, పిల్లల చేత తర్వాత చేసి రమ్మని చెప్పాలి. నేను ప్రతిరోజు కూడా 5 లెసన్ ని అందులో ఉన్న ఒక బొమ్మని పిల్లల్ని ఇంటి దగ్గర కలర్ షీట్ మీద వేసి రమ్మన్నారు. మీరు మీ స్కూల్ దగ్గరలో ఉన్నటువంటి ఆ షాప్ దగ్గరికి వెళ్ళి వారు చెప్పండి, దుకాణం కిరాణా షాప్కి వెళ్ళి ఏమంటే కలర్ లో ఉన్నటువంటి A4 షీట్ తీసుకురమ్మని చెప్పండి. రేడియం కలర్ లో A4 షీట్లు ఉంటాయి కలర్స్, ఆ షీట్ తీసుకురమ్మనండి, తీసుకొచ్చి అమ్మమనండి. పిల్లల్ని ఆ షీట్ కాస్ట్ 2 రూపీస్ అంతే. దాని మీద మనకి ఇష్టం, మనకి ప్రతి లెసన్ కూడా ఒక బొమ్మ వేయించండి. ఆ బొమ్మ బాగా గుర్తించమనండి. ప్రతిరోజు నేను చేసిన స్కూల్లో కనీసం వారానికి 2-3 బొమ్మలు వేస్తాను కంపల్సరీగా. వేసిందే మనం రెండేసారి, ఎందుకంటే బాగా గుర్తించి చూడకుండా చెప్పమన్నాం. అదే కాకుండా కింద వాడు డ్రా చేసిన తర్వాత కింద వాళ్ళ అమ్మగారు కానీ నాన్నగారు కానీ సంతకం పెట్టించడం నాకు ఇబ్బంది చెప్పితే వాడికి తీసుకొస్తాను. అలా చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి ఇంటి దగ్గర కూడా మనం ఏం చెప్పమన్నా వాడికి తెలుస్తుంది. 2 రూపాయలు షీట్ కొన్న వాళ్ళు వాడికి కూడా తెలుస్తుంది జాగ్రత్త వేయించాలని. తర్వాత వాళ్ళు బాగా గుర్తుంటారు. తగ్గిస్తాను. ఇప్పుడు 7 బైక్ మనకు దొరకవు, ఎందుకంటే అనే రకాల డిజిటల్ ఉన్నాయి, అలాంటి పట్టుకోవడం చాలా కష్టం. అందువల్ల మనం ఏం చేస్తామంటే ఎక్వేరియం షాప్ లో ఇలాంటి పైప్, సన్నటి పైప్ ఉంటాయండి ఎక్వేరియం షాప్ లో. ఆ పైప్ తీసుకుని చేయొచ్చు. లేదా మెడికల్ షాప్ లో డేట్ అయిపోయినటువంటి ఎక్స్పైర్ అయిపోయినటువంటి సెలైన్ సెట్ ఉంటాయి. ఒక 5 రూపాయలు 10 రూపాయలు పెడితే సెట్ ఇస్తారు. అలాంటి నేను సెట్ తీసుకున్నామంటే దీనికి సరిపోతుంది. మరి ఇది తయారు చేసే విధానం ఎలాగంటే జాగ్రత్త చూడండి. మనకి తీసుకున్న ఆహారం ప్రయాణించే భాగం ఎలా అవుతుంది, నోటి దగ్గర నుంచి పెంచేస్తుంది. అంటే మనం అడిగి నుంచి పైప్ తీసుకొచ్చి ఇక్కడ నుంచి ఎలా తీసుకొచ్చి ఈ పైప్ ని ఏం చేస్తామంటే వైట్ పేప్ పెట్టి ఇలా అంటించేస్తామంట. ఇలా అంటించేస్తాం. ఇలా జీర్ణశైలిలోకి వస్తుంది. తర్వాత ఇలా చంద్రపేపు ఇలాగా ఆహారం ప్రయాణించే భాగానికి అంటిస్తాం. చూడండి, అంటించాం. అంటించిన తర్వాత మళ్ళా చివరికి వెళ్ళిన తర్వాత అదే పైప్ ఏం చేస్తామంటే అడుగు నుంచి ఇక్కడ తీసుకొస్తాం. ఏంటి అక్కడ తీసుకొస్తాం? 3 జతలు 4 జతలు ఉంటాయి.
సెలవేరి గ్లాండ్స్ అనేవి 3 గంటలు ఉంటాయి. ఆ 3 గంటల లాలాజలం నుంచి లాలాజలం చూపెట్టాలి. అలాగే జీర్ణాశయం తర్వాత అక్కడి నుంచి ఎక్కడ తీసుకొస్తాం, జీర్ణాశయం గోడం దగ్గర నుంచి ఇలాగే రిలీజ్ అయినట్టు ఇక్కడ కూడా చూపిస్తాం 3 పైకి. అలాగే ఆ తర్వాత ఇక్కడ నుంచి అడి నుంచి ఇక్కడ తీసుకొచ్చి ఇలా తీసుకొస్తాం. అంటే గాల్ బ్లాడర్ నుంచి బయట జ్యూస్ ఆ డిఎన్ఏలోకి విడుదల అవ్వడం చూపిస్తాం. ఆ తర్వాత ఇక్కడ ఎండ్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి తీసుకొస్తాం, ఇక్కడ నుంచి ఇలా తీసుకొస్తాం. అంటే ప్యాంక్రీస్ నుంచి చిన్న పేరుకి రావడం. ఆ తర్వాత చిన్న పేరుకి గోడ నుంచి ఒక కొన్ని ఇలా పడతాం. అంటే ఇంటెస్టైనల్ జ్యూస్ రిలీజ్ అవ్వడం. ఇదంతా కూడా మనకి అర్థమైపోతుంది ఎక్కడి నుంచి ఎలా రావాలనేది ఒకసారి చేసి చూస్తే మీకు తెలుసు. ఒకసారి చూడండి, అర్థం ఏంటి జాగ్రత్తగా. చాలా సింపుల్ గా చూపిస్తే ఈ విధంగా వర్కింగ్ మోడల్ చూపిస్తే మనం తీసుకున్న ఆహారం ఎక్కడ జమ అవుతుంది, ఎలా ప్రయాణిస్తున్నారనేది మనకి తెలుస్తుంది. తెలిసిన తర్వాత ఇక్కడ జీవరసాలు అంటే ఎంజైమ్స్ అనేటువంటివి ఎక్కడి నుంచి రిలీజ్ అవుతున్నాయి అనేది మనం చెప్పచ్చు. ఇక్కడ లాలాజలం విడుదల అవుతుంటాం, అందులో ఎమ్ఐలైన్ లేదా టైలిన్ అనే ఎంజైమ్ విడుదల అవుతుంది. అదే పిల్లలతో కొద్ది జమ అవుతుంది అక్కడ చెప్తాం. ఇలా వచ్చింది ఇలా వచ్చింది. అలాగే ఇలా వచ్చినట్టు జీర్ణశయం వచ్చినప్పుడు ఇక్కడ నుంచి జీవరసాలు విడుదల అవుతున్నాయి. జీవరసాలు గ్యాస్ట్రిక్ జ్యూస్ అందులో హెచ్సిఎల్ ఉంటుందని, పెప్సిన్ ఉంటుందని, రైలిన్ ఉంటుందని ఇక్కడ చెప్తాం. ఇక్కడ కొద్దిగా జమ అవుతుందని చెప్తాం. అలాగే ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ కాలం నుంచి బయట జ్యూస్ రిలీజ్ అవుతున్నాను. బయట జ్యూస్ లో ఎంజైమ్ ఉండవు, ఓన్లీ అది కొవ్వులు చెక్కడానికి మాత్రం ఉపయోగపడుతుంది అక్కడ చెప్తాం. ఆ తర్వాత ప్యాంక్రీ జ్యూస్ నుంచి కాలం రిలీజ్ అవుతుంది. క్రోమం నుంచి ట్రిప్సిన్ అమైలైన్ లైపోజైన్ ఉండే అది కలిసి ఒక ట్రిప్సిన్ అనేది ప్రోటీన్. ఆ మిగిలిన ఆ ప్రోటీన్స్ ని ఈ ట్రిప్సిన్ అనేది రిలీజ్ జీర్ణం చేస్తామని చెప్తాం. అలాగే అమైలైన్ గురించి చెప్తాం. ఇక్కడ కూడా ఈ విధంగా ఇది రిలీజ్ అయినప్పుడు మనం ఒక్కొక్క ఎంజైమ్ ఎక్కడి నుంచి రిలీజ్ అవుతుంది, ఏ పార్ట్ నుంచి రిలీజ్ అవుతుంది అనేది కూడా మనం ఈజీగా చెప్పచ్చు. ఈ విధంగా అంటే ఆ పాఠం మీద అవగాహన వస్తుంది. నేను ఇదే మోడల్ని 7th క్లాస్ లో పిల్లలకు చూపించి చెప్పాను. 7th క్లాస్ లో ఉందండి ఇది. 7th సిస్తా చెప్పినప్పుడు అదే లెసన్ ని ఈ ఎంజైమ్స్ అన్ని రిలీజ్ అవడం అవన్నీ వాళ్ళకి కొద్దిగా ఇచ్చారు. కానీ నేను పూర్తిగా 10th క్లాస్ సంబంధించిన విధంగా చెప్పేశాను. వాళ్ళకి తెలియలేదు అంత ఎక్కువ చెప్పానన్న సంగతి. అంటే సింపుల్ గా మనం ఈజీగా పిల్లలకు అర్థమయ్యే విధంగా ఇలా మోడల్ తయారు చేసుకోవాలి. మనం ఈ తయారు చేసేటువంటి ఇక్కడ ఈ ఎక్స్ప్రెషన్ మనం గమనిస్తే చాలా సింపుల్ గా నేను పాలిథిన్ కవర్ తీసుకున్నాను. ఇక్కడ బెలూన్ కానీ ఏమి కొనలేక పాలిథిన్ కవర్ తీసుకున్నాను. తీసుకుని ఆ ట్రయాంగిల్ షేప్ లో కట్ చేసి 2 పొరలు పడ్డాయి. ఆ పొరల చివరిన ఏం చేసినట్టు అంచుల్లో పాలిథిన్ టేప్ అంటించానండి. ఆ టేప్ అంటించిన తర్వాత ఒక్కొక్క దానిలో ఒక్కొక్క పైపు అమర్చాను. ప్లాస్టిక్ పైపు ఇది చూడండి, వాటర్ దగ్గర చూపంటారు లేదా రిపేర్లో షాప్ లో అమ్ముతారు చూపు. ఆ పైపు తీసుకున్నాను. రెండు అప్పుడు తెలియదు 2 పైపులు తీసుకున్నాను. కానీ ఒక పైపు అమ్మకం కదా, ఒక పైపు అడిగి వచ్చింది. ఎందుకంటే మనం ఈ వాయిదాలను 2గా చెప్తున్నాం మనం చెప్పాలి. ప్యాకేజీ 2 ప్యాకేజీ వీడియో అది చెప్పాలి కాబట్టి ఒక అడిగి తీసుకెళ్ళాను. చూడండి రండి. 2 ఇదో పాలిథిన్ కవర్, ఇదో 2 పొరలు తీసుకుని ఈ చుట్టూరు టేప్ అంటించానండి. అంటించిన తర్వాత దీనిలో ఒక పైపుని ఇలా తీసుకొచ్చి ఇక్కడ ఓడి పెట్టి అడిగి తీసుకొచ్చి ఈ బయటకి తీసుకొచ్చాను. ఒక పైపుని ఇంకొక పైపుని అక్కడికి తీసుకొచ్చాను. ఇక్కడి నుంచి ఇలా డైరెక్ట్ గా తీసుకొచ్చేసాను. ఇలా అడిగి నుంచి దీనికి ఇక్కడ తీసుకొచ్చాను. 2 కలిపి ఒకసారి ఊదనమాట. అంటే ఇక్కడ మనం ఏంటంటే ఈ వాయునాళం అనేది 2 శ్వాసనాళాలుగా చీలుతుంది అని చెప్పడం కోసం. తర్వాత ఇక్కడ మనం పెన్నత కానీ లేదా దారాలతో కానీ మనం ఎలాగా ఇలా చెప్తాం. మృదుల శస్యాలు ఉంటుంది కార్బోజెస్. ఈ విధంగా మనం పిల్లలకు చూపించి వాసన గుర్తించిన తర్వాత వాటిని ఎక్కువసార్లు చెప్పిన తర్వాత అప్పుడు గాలి ఎలా ప్రయాణిస్తుంది, వారి యొక్క వాయు మార్గం చెప్తే ఏ దాటి నుంచి ఏ దాటిలో వెళ్తుంది, ఆ తర్వాత ఎలా వెళ్తుంది, ఊపిరితిత్తు గొడవలు ఏమన్నాయి, వాయువులు ఇవన్నీ కూడా మనం డ్రా చేయాలి. ఇక్కడ పాజిటివ్ కవర్ మీద డ్రా చేసేటప్పుడు ఏం చేయాలంటే మార్కర్ తీసుకోవాలి. పర్మనెంట్ మార్కర్ అని ఉంటాయి. రెడ్ కలర్ మార్కర్ తీసుకుని నేను ఆ వాయువుని గీసానమాట. ఈ విధంగా ఈజీగా చూపించచ్చు. లేదా దాని మీద స్పాంజ్ ముక్కలు కూడా అందించచ్చు మీరు కావాలంటే. మానవులు ఉన్నటువంటి రక్త ప్రసరణ వ్యవస్థ గురించి చెప్తాం. అలాగే హార్ట్ బీట్ గురించి చెప్తాం. తర్వాత హార్ట్ లోపల బ్లడ్ సర్క్యులేషన్ ఎలా జరుగుతుంది అనే దాని గురించి 3 వర్కింగ్ మోడల్స్ కూడా తయారు చేయాలి. ఇక్కడ చూడండి, ఇందులో 2 రకాల గొట్టాలు ఉన్నాయని చెప్తాం. వాయులో చూడండి, ఇక్కడ రక్త ప్రసరణ వ్యవస్థ అంటే ఏంటనేది మనం ఈజీగా చెప్పేస్తాం. ఎవరంటే రక్తనాళాలని, రక్తాన్ని, అలాగే గుండె
రెండేళ్ళు కలిపి రక్త ప్రసరణ వ్యవస్థ అని అంటామనేసి ఇక్కడ బాగా చూపించి వాళ్ళ చేత చెప్పించేస్తాం. మరి రక్తనాళాలు ఎన్ని రకాలు ఉన్నాయంటే వాడు రెండే చెప్తాడు, దమన సేవలు అని చెప్తాడు. మూడో రకం కూడా ఉన్నాయి, అవి రక్త కేసరాలు. అవి ఎక్కడ చెప్పాలంటే మనం ఈ రెండు కూడా ఇక్కడ విడిపోయిన రెండింటిని కలుపుతూ ఉన్నాయని చెప్పాలి. అంటే దమని అంతం ఎక్కడో సిర ప్రారంభం అక్కడ ఉండదనేసి రక్త కేసరాల గురించి మనం చెప్పాం. ఇక్కడ చెప్పేటప్పుడు చూడండి జాగ్రత్తగా, గుండె నుంచి శరీర భాగాలకు రక్తం ఎలా వెళ్తుందో చూడండి అనేసి విద్యార్థుల్ని పరిశీలించమంటాం. గుండె నుంచి ఊపిరితిత్తులకి అలాగే శరీరంలో ఉండే అన్ని భాగాలకి రక్తనాళాలు గమనిస్తూ ఉంటాడు. ఆ రక్తనాళాలు చూడండి, ఆ రక్తనాళాలు మనం దమనం అంటాం. కానీ అన్ని దమనంలోని కూడా ఏ రంగులో ఉన్న రక్తం అంటే ఎరుపు రంగు అంటారు. కానీ కుటుంబ దమనం మాత్రం అది బ్లూ కలర్ లో ఉంటుందని చెప్తాం. ఇక్కడ ఆక్సిజన్ కలిగిన రక్తం ఎరుపు రంగులో ఉంటుంది, అలాగే ఆక్సిజన్ తక్కువ కలిగిన రక్తం బ్లూ కలర్ లో ఉంటుందని మనం చెప్పడం జరుగుతుంది. ఇవి దమనం అని మనం చెప్పడానికి ఈజీగా చూడండి, అక్కడ అంతా కూడా సర్క్యులేషన్ జరుగుతూ ఉంటుంది. అలాగే శరీరం గురించి చెప్పేటప్పుడు శరీర రక్తం ఆక్సిజనేటెడ్ బ్లడ్ అని చెప్తాం, లేక ఆక్సిజన్ తక్కువ ఉంటుందని చెప్తాం. మరి ఈ విధంగా మనము దమన శరీరానికి డిఫరెన్షియేషన్ అనేది చూపిస్తాం. ఈ విధంగా చెప్పడం అంటే దమన రక్తం ఎలా వస్తుంది, శరీర భాగాల నుంచి గుండెకి ప్రయాణిస్తుంది అనేసి, గుండె నుంచి ఊపిరితిత్తులు పంపుతుందని, ఊపిరితిత్తులు రక్తం శుభ్రపడుతుందని చెప్తాం. ఇది మానవ యొక్క శరీరంలో ఉన్నటువంటి బ్లడ్ సర్క్యులేషన్ అంతా కూడా ఇలా ఉంటుందని చెప్తాం. ఇవన్నీ కూడా మీకు తయారు చేయడం నేను యూట్యూబ్ లో ఒక్కొక్కటి సింపుల్ గా స్లో మూమెంట్ లో తయారు చేసే విధానం పెడతాం, మీరు తయారు చేసుకోండి. గుండె సంగ్రహించడం సిస్టమ్ డైరెక్ట్ రెండింటిని కలిపి మన హార్ట్ బీట్ అంటాం అనేసి మనం ఈ ఫిగర్ చూపించి అడిగితే పడిస్తారు. లెఫ్ట్ సైడ్ మంచి రక్తం ఉందని, రైట్ సైడ్ ఆక్సిజన్ తక్కువ జరిగే రక్తం ఉందని ఈజీగా చెప్తారు. అంటే బొమ్మను చూసిన వెంటనే వాటికి సగం సబ్జెక్ట్ వచ్చారు, మనం చెప్పక్కర్లేదు, వాళ్ళ చేత చెప్పించుకోండి. ఇటువంటి వర్కింగ్ మోడల్స్ ఉండాలి. మామూలుగా మనం బొమ్మని చెప్తే మామూలుగా అనుకున్నాడు, కానీ ఇక్కడ మూమెంట్ కనబడింది అనుకోండి ఈజీగా చేస్తారు దీని వరకు. అదే కాకుండా మనం ఇక్కడ చెవు పెట్టమని చూడండి, లబ్ధం అనేది తప్పమని చెప్తాం. అంటే మనం ఓదాం కూడా అలాగా ఓదడమా అక్కడ ఓదడం అర్థం చేయాలి. ఇలా శబ్దం అనేది కూడా వస్తుంది. తర్వాత ఇక్కడ ఇది అంటే చాలా సింపుల్ అండి, అది కష్టమే కాదు. ఇందులో ఒక బెల్లం పెట్టాలంటే ఏమీ లేదు. ఇలా ఉందండి. గుండె చుట్టూ కూడా 2 పొరలు ఉంటాయని సింపుల్ గా మనం కూడా ఇక్కడ విచారణ విధంగా మనం డ్రా చేయాలి. ఇక్కడ పైన ఉన్నటువంటి గదిలోని ఈ భాగాలన్నీ కూడా ముందుగా మనం చెప్పాలి. మరి స్టార్టింగ్ లో తెలియనప్పుడు మనం చెప్పాలి. అలా నాకు చాలా చెప్పిన తర్వాత చివరిలో చేత అడిగించాలి. మనం చెప్పినప్పుడే ముందే చెప్పాలి. మరి మీరు జాగ్రత్త అన్నారు, నేను మళ్ళీ ఒకళ్ళు అడుగుతాను, వ్యక్తిగత నిపుణులు అడుగుతాను అని చెప్పి ఒక రకంగా అంటారు, నువ్వు చెప్పుకోకపోతే ఒక రకంగా అంటారు. ఇప్పుడు కూడా మనం స్టూడెంట్స్ ని జాగ్రత్త వినేలా చేయాలంటే నేను చెప్పిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని అడుగుతాను, మధ్యలో అడుగుతాను అనేసి మనం చెప్పినట్టయితే మనం చెప్పిన లెసన్ ఈజీగా అంటాడు. ఇక్కడ చూడండి, ఫస్ట్ నేను ఏం చేశానంటే ఒక బెలూన్ని తీసుకుని దానికి ఒక గొట్టం కట్టాను. ఇది పౌనట్ తీసుకున్నాను. ఇక్కడ ఒక పైప్ తీసుకున్నాను కదా, ప్లాస్టిక్ పైప్. ఇది ప్లాస్టిక్ పైప్. ఈ పైప్స్ ఏం చేశానంటే పెద్ద బెలూన్ని కట్టానండి. బెలూన్స్ కొంచెం కట్టి వస్తాయి. ఆ బెలూన్ని కట్టి గాలి కూడా లీక్ అవ్వకుండా ఏం చేశారంటే టేప్ తో చుట్టారు, పాజిటివ్ టేప్ తో చుట్టారు. చుట్టిన తర్వాత అప్పుడు టేప్ తో ఇలా అంటించాను. అంటించిన తర్వాత ఏం చేశారంటే ఈ ప్యాకెట్ అంటించాను. ఈ పైన ఏం చేశారంటే బెలూన్ పైన ఒక క్లాత్ అంటించారండి. ఏంటంటే క్లాత్ వైట్ క్లాత్. వైట్ క్లాత్ ఎలా అంటించాలి, కొద్దిగా లూజ్ గా అంటించాలి. ఎందుకంటే బెలూన్ ఎక్స్పాండ్ అవుతూ ఉంటాం కదా వదిలినప్పుడు. అందుకోసం ఈ క్లాత్ కి ఏం చేశారంటే గమ్మ పూసి ఇలా చివరిలో పోయాలి. గమ్ము క్లాత్ అంతా గమ్మ పోయకూడదు, అలా కొద్దిగా లూజ్ గా అంటించాలి. అయితే బెలూన్ ఎక్స్పాండ్ చేసి అంటించాడు. అప్పుడు ఎంత ఈ విధంగా బెలూన్తో అంటించాను సార్, అది అయింది. ఇప్పుడు ఇలాంటి ఇంకొక ప్లాన్ తో కరెక్ట్ సైజ్ తీసుకుని దాని మీద గుండె బొమ్మ వేసి ఈ భాగాన్ని కట్ చేసి తీసేయాలి. ఆ తీసేసిన దాన్ని ఇలా పెట్టి మనం ఈ చివరి అంతా కూడా చుట్టూ టేపుతో అంటించాలి. అప్పుడు డ్రా చేసిన తర్వాత మన క్లాత్ మీద ఎడమైతే ఏ రకం ఉంటుంది, కుడి ఏ రకం ఉంటుంది, కర్ణికలలో ఏ కర్ణిక అనేది ఏ కర్ణిక కట్టదు. మరి సైజు చూసిన వెంటనే వాళ్ళు చెప్పారు, మనకి చెప్పలేదు. అలాగే ట్రై క్యాప్సిడ్ వాళ్ళు బై క్యాప్సిడ్ వాళ్ళు అనేది కూడా దానికి చెప్పాలి, మనం చెప్పకూడదు. అంటే ట్రై అంటే 3, అలాగే బై క్యాప్సిడ్ అంటే 2 వచ్చేలాగా మనం ఎలాగ ఆకుల మాదిరిగా గీసినట్లయితే విపత్ర కావాలి ఏ వైపు ఉంది, విపత్ర కావాలి ఏ వైపు ఉంది అనేది ఈజీగా చెప్పండి విజయాలు. ఈ విధంగా మనం చేయొచ్చండి. సేమ్ అదే విధంగా చేశాం. ఇది ఇప్పుడు పాత టెక్స్ట్ బుక్ లో ఇలా వచ్చి సర్టిఫికేట్ ఎలా ఇచ్చారు. ఇప్పుడు కొత్త టెక్స్ట్ బుక్ ఏం చేశారంటే ఇలా వచ్చింది, ఈ పైపు ఎక్కడైతే ఈ పైపు ఎక్కడ పెట్టాడు పెట్టి అవుతాయి. ఇక్కడ చూడండి, శరీర భాగానికి రక్తం కుడి కన్నుకి రావడం, కుడి కన్నుకి నుంచి ఈ రక్తం ఎక్కడికి వస్తుందంటే ఊపిరితిత్తులు వెళ్ళడం.
అనేది ఇందులో చూపించేస్తున్నాం. ఈ వెళ్ళేటప్పుడు ఇక్కడ ఇలా వెళ్తుంది. ఇక్కడ తిరుపతి కవాటం వచ్చిన 3 ఆకుల మాదిరిగా ఉన్నాయి. తిరుపతి కవాటం చూపిస్తాను ఇక్కడ. అలాగే ఇక్కడ చూడండి, ఇందులో ఊపిరితిత్తుల శుభ్రమైన రక్తం ఇలా గుండె రావడం, గుండె నుంచి శరీర భాగం వెళ్ళడం ఇక్కడ కనిపిస్తుంది. అంటే గుండె లోపల రక్తం కూడా ఇలా వెళ్తుంది అని చెప్తాం. మరి ఇక్కడ విపత్ర కవాటం అనేది ఇక్కడ చూపిస్తామండి. అంటే గుండె యొక్క ఏ వైపు విపత్ర కవాటం ఉంటుంది, ఏ వైపు త్రిపత్ర కవాటం ఉంటుంది అనేది కూడా మనం అడిగితే ఈజీగా చెప్పడం. ఎడవైపు త్రిపత్ర కవాటం అని, కుడివైపు త్రిపత్ర కవాటం ఉంటుందని ఈజీగా చెప్తారు ఇక్కడ చూసి. మరి త్రిపత్ర కవాటం ఏ కన్నికి ఏ చర్యకి మధ్యలో ఉంది అని ఎక్కడ చూపించమన్నారు. కుడి కన్నికి కుడి చర్యకి మధ్య త్రిపత్ర కవాటం ఉంటుందని విద్యార్థులు చదవమని చెప్పింది. ఈ విధంగా మనం గుండె లోపల రక్త ప్రసారం చెప్పచ్చండి. ఇక్కడ రెస్పిరేషన్ చెప్పేటప్పుడు కప్ప యొక్క చర్మం చాలా పలుచగా ఉంటుందని చెప్పడం కోసం దీని పైన ప్యాకింగ్ కవర్ అంటించారు, కరెక్ట్గా కనిపిస్తుంది. అంటే చర్మం ద్వారా కూడా రెస్పిరేషన్ జరుగుతుంది. నేలపైకి వచ్చినప్పుడు లేదా నేలపైకి వచ్చినప్పుడు ఊపిరి ద్వారా శాస్త్రం చెప్తుందని చెప్పడానికి ఈ విధంగా తయారు. జీర్ణక్రియ, పశువుల్లో జీర్ణక్రియ చూడండి ఏ విధంగా ఆహారం తీసుకున్న తర్వాత అది నెమ్మది వేయడం చేస్తుంది. నెమ్మది వేసిన ఏ విధంగా ఆహారం ప్రయాణిస్తుందో మనం ఈజీగా చూపించడం కోసం ఇక్కడ ఇంకో ఆకుల కలర్ తీసుకున్నాను, గ్రీన్ కలర్ తీసుకున్నాను. మరి ఈ ఇంకు ఎక్కడంటే స్కెచ్ ప్యాడ్ లోపల ఉన్నటువంటి స్పాంజ్ ని ఒక గ్లాస్ నీటిలో ముంచితే ఇంకు తయారైపోతుంది. ఈ విధంగా భాగాలు చెప్పిన తర్వాత మనం వర్క్ చేయని చూపించారు. అప్పుడు ఏ భాగంలోకి ఏ భాగంలోకి వెళ్తుంది ఆహారం అనేది చూపిస్తే ఈజీగా. అలాగే చేపలలో శ్వాసక్రియ, చేపలు ఎప్పుడు కూడా నోటిని ఇలాగా తెరవడం మోయడం అనేది కూడా చేస్తూ ఉంటది. మరి ఎందుకు మోయడం ఎందుకు తెరవడం అనేది వారికి తెలియదు. మనం చెప్పాలి. ఎక్కువ చేపని అర్థం చేయమని చెప్పాలి. ప్రతి పాఠశాలలో కూడా ఎక్కువ ఉండాలి. మనం బయలు టీచర్స్ కంపల్సరిగా ఎక్కువ ఉండాలి. ఆ ఎక్కువ ఐడియా మొక్కని మనం పెంచాలి, ఐడియా మొక్కని చూపించాలి పిల్లవాడికి. అది విడుదల చేసే ఆక్సిజన్ ఇది తీసుకుంటది, ఇది విడుదల చేసే కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటది అనేసి రెండింటికి మధ్య సింబాయిస్ చూపించాలి మనం. అలాగే కాకుండా మనం ఈ విధంగా మనం వర్కింగ్ మోడల్స్ నోటి ద్వారా తీసుకోవడం, తర్వాత నోటి మూసిన తర్వాత మొక్క చిరుకుల ద్వారా ఇది ఆ నీటిని కార్బన్ డైఆక్సైడ్ అయితే నీటిని విడుదల చేస్తుందని మనం చెప్పొచ్చు. ఈ విధంగా వర్కింగ్ చేసి ఈజీగా చెప్పొచ్చండి. ఇది స్వయం అభ్యాసనం. అంటే విద్యార్థి వాళ్ళ ఆటో తెలుసుకుంటారు అన్నమాట. ఇక్కడ ఏ గ్రంథి పేరు ఉంటుంది, దాన్ని కట్ చేసిన వెంటనే ఆ గ్రంథి ఎక్కడ ఉంది, ఆ గ్రంథి విడుదల చేసే హార్మోన్ ఏంటి అనేది వాళ్ళకి ఈజీగా తెలుస్తుంది. విడుదల చేసే హార్మోన్ ఏంటి అది దాని పేరు ఇవన్నీ కూడా వచ్చేస్తుంది. ఇది చాలా ఇది మనం కథ బాధ్యత చాలా ఈజీ అండి. ఇలా ప్రతిదీ కూడా రెండింటికి డిఫరెంట్ ఏంటి అనే దానికోసం ఇలా తయారు చేసి పిల్లలకు చూపించాము. ఇందులో ఏ భాగాలు ఉన్నాయి, ఇక్కడ ఏ భాగాలు ఉన్నాయి. అలాగే ప్లాంట్ సెల్ కి యానిమల్ సెల్ కి తేడా ఏంటంటే దాని గురించి విద్యార్థుల చేత చెప్పించారండి. ఎలా తీసి దీనిలో టీవీలో చూశాను, పిల్లలు వీడియో చూపించి చెప్పారు. ఆ వీడియో చూపించడం వల్ల ఏం చేశారంటే ఆ మెథడ్ తర్వాత ఈ అమీబాని తగ్గినారు. కట్ చేసి బ్రెయిన్ ఈటింగ్ అమీబా అంటుందండి. నీటిలో ఇది ఎలా అవుతుందా, ముక్కు ద్వారా అవుతుంది. నీరు ఎక్కువగా వేడి నీరు నేల ఉన్నటువంటి వేడి నీటిలో ఉంటాయి. అదే నీటిలో పిల్లలు స్నానం చేయడం వల్ల ముక్కు ద్వారా నదికి వెళ్తుందట. చూడండి, మన ముక్కు ద్వారా ఊపిరి వెళ్తుందనుకుంటున్నాం, కానీ నదికి ఎలా అవుతుంది ఆలోచించండి. ఆ వ్యక్తులు వస్తుంటాయి వాసన తెలిసే ఆకారం నడవండి, ఆ నడవ ద్వారా నదికి వెళ్ళిపోతాడు. నదికి వెళ్ళిపోయి నదిని తినేస్తాడు, నాటికాలని తినేస్తాడు. ఇది వెళ్ళి 6 రోజుల తర్వాత తిరిగాక ఎవరు చూపిస్తుంది 10వ రోజు 12వ రోజు ఆ వ్యక్తి చనిపోవాలని చెప్తాడు. అంత ప్రమాదకరమైంది బ్రెయిన్ ఈటింగ్ అమీబా. దీనికోసం జనరల్ అవేర్నెస్ మనం కూడా అప్పుడప్పుడు టీవీలు ఇటువంటి చూసి పిల్లలు కూడా చెప్పినట్లయితే నీటి ద్వారా ఇటువంటి వ్యాధులు వస్తే చాలా జాగ్రత్త, మనం అనుకున్న డయేరియా ఇవి వస్తాయనేసి దానికి ఇటువంటి కూడా అనేసి ఎక్కువగా స్విమ్మింగ్ పూల్ కేరళలో కనిపించింది. ఇవన్నీ కూడా ఇతర దేశాలు కెనడాలో అక్కడ వైరస్ రకాలు కానీ, అలాగే బ్యాక్టీరియాలో రకాలు కానీ, బ్యాక్టీరియాలో రకాల గురించి చెప్పడం కానీ, అలాగే ప్రోటోజోవాలో రకాలు కానీ, అలాగే సిలిండర్లో రకాలు కానీ, వీటిని మనం స్లైడ్స్ చూపిస్తే ఇంకా మంచిది. స్లైడ్స్ లేకపోతే ఈ విధంగా చూపించి మా ఉపకరణ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే పిల్లలు ఈజీగా అర్థమవుతుంది. సంతాన గురించి కానీ లేదా ఆహార గురించి కానీ చెప్పడం, వీటి యొక్క భాగాల గురించి చెప్పడం, ఇది ఆహారం తీసుకునే విధానం చెప్పడం, ఇలా చేసినట్లయితే చాలా సింపుల్ గా పిల్లలకి బయాలజీ ఈజీగా అర్థమవుతుంది. అలాగే ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా చూడండి. చూడండి 10th క్లాస్ పాత టెక్స్ట్ బుక్ వచ్చింది ఒక 20 సంవత్సరాల క్రితం మనం చదివినదే. ఆ టెక్స్ట్ బుక్ లో చూస్తే ఏది
సత్తా మన దగ్గర ఉంది, ఇంకెవరి దగ్గర ఉండదు. ఎందుకంటే పిల్లల్ని బయటికి తీసుకెళ్తే, ఫీల్డ్ ట్రిప్ కి తీసుకెళ్తే ఒక పంటమైన పాఠం చెప్పడం కోసం బయట కూడా తీసుకెళ్తలేదు మనం. పక్కన ప్లేగులను కూడా తీసుకెళ్ళను. ఎందుకు? ఏ కోమో కష్టమో భయం, వారికి ఏమైనా అయిపోతే మనం ఉద్యోగం పోతామని భయం. అలాంటి మనం ఏం చేయలేమండి. అలా డైరీగా తీసుకెళ్తాను. అలా తీసుకెళ్లి పంట గురించి చెప్పేటప్పుడు, ఆ పంటలో మా ఏరియాలో పండేటువంటి పంటల గురించి చెప్పేటప్పుడు, మొక్కజొన్న గురించి చెప్పినప్పుడు ఒక అమ్మాయికి వచ్చినటువంటి ఆలోచన, ఆ దారాలు లాంటివి ఎందుకు ఉపయోగపడతాయని అడిగితే, ఆ దారాల గురించి రీసెర్చ్ చేస్తే అందులో సైన్స్ ఫేర్ లో మేము డిస్ట్రిక్ట్ కి వెళ్దాం, స్టేట్ కి వెళ్దాం, నేషనల్ కి వెళ్దాం, అలాగే సౌత్ ఇండియాకి వెళ్దాం, తర్వాత నేషనల్ కి వెళ్దాం, తర్వాత ఇంటర్నేషనల్ లెవెల్లో గోల్డ్ మెడల్ వచ్చిందండి మా స్కూల్. అంటే మనం అనుకున్నది సాధించాలి.